హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ డిసెంబర్ నెల జీతాలు, పెన్షన్లలో కీలక అప్డేట్ అయితే వచ్చింది. డీడీఓలకు ముఖ్య గమనిక అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఈ నెల ఉద్యోగుల జీతాల చెల్లింపు ప్రక్రియకు సంబంధించి రెగ్యులర్ పేరోల్ తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 16వ తేదీ నుండి 25వ తేదీ మధ్య కాలంలో రెగ్యులర్ పేరోల్ అనేది అందుబాటులో ఉంటుంది. అంటే ఈ రోజు నుంచనమాట. ద రెగ్యులర్ పేరోల్ విల్ బి ఎనేబుల్డ్ బిట్వీన్ ద డేట్స్ 16థ్ టు 25థ్ ఇన్ ద మంత్ అనైతే రావటం జరిగింది. డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్స్ డీడీఓలు ఈ విషయాన్ని గమనించి ఈ రోజు నుంచే తమ పరిధిలో ఉన్న ఉద్యోగుల జీతాల బిల్లులను ప్రాసెస్ చేయడానికి వెబ్‌సైట్ లాగిన్ అయ్యే వెసులుబాటైతే కల్పించారు. అయితే ఈసారి డిసెంబర్ నెల జీతాల బిల్లులు సిద్ధం చేసేటప్పుడు డీడీఓలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో ఒక కొత్త మరియు కీలకమైన కాలమ్ అయితే అంటే ఒక కాలమ్ ఎక్స్‌ట్రాగా ప్రభుత్వం జత చేసిందనమాట. సో, కాలం అంటే నిలువు గీత అంటాము. సో, ఒక కాలం అయితే ఎగస్ట్రా రావడం జరిగింది. ఇక ఈ కొత్త కాలంలో డీడీఓలు తమ పరిధిలోని ఉద్యోగుల గురించి కొన్ని ఖచ్చితమైన వివరాలను నమోదు చేయవలసి ఉంటుంది. సో, ముఖ్యంగా సంబంధిత ఉద్యోగి 2004 సెప్టెంబర్ 1 తేదీ కంటే ముందే ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపిక అయ్యారా అనే విషయాన్ని నిర్ధారించాలి. అది డీఎస్సీ, ఏపీ పీఎస్సీ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్, గ్రూప్ 1, గ్రూప్ 2 లేదా ఇతర ఏదైనా శాఖాపరమైనటువంటి నోటిఫికేషన్‌ల ద్వారా ఎంపిక జరిగిందా అనేది స్పష్టంగా పేర్కొనాలి. అలాగే వారు ఉద్యోగంలో చేరిన తర్వాత ప్రస్తుతం కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సీపీఎస్ పరిధిలో ఉన్నారా లేదా అనే అంశంపై డీడీఓలు స్పష్టమైన ధృవీకరణ ఇవ్వవలసి ఉంటుంది. ఒకవేళ ఈ కొత్త కాలంలో వివరాలు గనుక నమోదు చేయలేకపోతే ఈ యొక్క డిసెంబర్ నెలకు సంబంధించిన జీతాల బిల్లులు సబ్మిట్ కావు. అంటే సిస్టమ్‌లో ఆ బిల్లులను స్వీకరించదు. దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే, రాష్ట్ర వ్యాప్తంగా మెమో నంబర్ 57 ప్రకారం పాత పెన్షన్ విధానానికి ఓపీఎస్ ఎంతమంది ఉద్యోగులు అర్హత కలిగి ఉన్నారు అనే దానిపై ప్రభుత్వం వద్ద పక్కా సమాచారం సేకరించడం, ఈ యొక్క డేటా ఎంట్రీ ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగి యొక్క ఓపీఎస్ అర్హతపై స్పష్టత అయితే వస్తుంది. మరియు ఏపీసీఎఫ్ఎస్ఎస్‌కు అవసరమైన తుది స్థాయి డేటా కూడా అందుతుంది. తద్వారా భవిష్యత్తులో అర్హులైన వారికి పాత పెన్షన్ అమలు చేయడానికి మార్గం సుగమమవుతుంది. కాబట్టి డీడీఓలందరూ కూడా ఈ మార్పును గమనించి బాధ్యతాయుతంగా వివరాలను ధృవీకరించాల్సి ఉంటుంది. మరోవైపు పెన్షనర్లకు కూడా ఒక ముఖ్యమైన గమనిక ఉంది. ఆదాయపు పన్ను శాఖ నుండి పెన్షనర్లకు అలర్ట్ మెసేజ్‌లు వస్తున్నాయి. గత త్రైమాసికంలో మీ పెన్షన్ నుండి ఎంత పన్ను మినహాయించారు మరియు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఎంత మొత్తం ఎంత టీడీఎస్ కట్ అయింది అనే వివరాలను ఈ యొక్క ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తున్నారు. దీనివల్ల ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి పన్ను వివరాలపై స్పష్టత ఉంటుంది. కాబట్టి పెన్షనర్స్ అందరూ కూడా మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ ఐడీని ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.